నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం। నా పేరు దాసర్ ప్రసాద్। ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి। మహబూబాబాద్ జిల్లాలోని అర్బన్ రూరల్ కేబుల్ ఆపరేటర్లకు ఎంఎస్ఓలకు శ్రీ మారుతి న్యూస్ నెట్వర్క్ వినియోగదారులకు వీక్షకులకు మిత్రులు శ్రేయోభిలాషులకు మహబూబాబాద్ పట్టణం ప్రజలకు శ్రీ మారుతి న్యూస్ నెట్వర్క్ ప్రొపరేటర్ శ్రీ సురేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, నూతన ఆలోచనలతో అభివృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు। శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు। శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు। నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో గడుపుకోవాలని ఎస్పీ చెప్పారు। ఈ సందర్భంగా 2021వ సంవత్సరంలో జరిగిన క్రైమ్ రేట్ను ఆయన విలేకరులకు వివరించారు। Entire Mumbai police అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి। ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా, ఇంకా మంచి ఆరోగ్యంతో మన అనుకున్న టార్గెట్స్, లక్ష్యాలు అవి సాధించాలని మేము అందరం కోరుకుంటున్నాం। అయితే ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం గవర్నమెంట్ నుంచి క్లియర్గా ఆర్డర్స్ ఉన్నాయండి। నో పబ్లిక్ ర్యాలీస్ ఆర్ మీటింగ్స్ అవి అలా సెకండ్ వరకు దేనికి కూడా పర్మిషన్ లేదు అండి। అట్ ద సేమ్ టైం పోలీస్ తరఫు నుంచి we want to make it an incident free, any incident అవ్వకుండా ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని మా ఉద్దేశం ఉందండి। దీనికోసం విల్ బీ హ్యావింగ్ కంటిన్యూస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ అండి। నిన్న కూడా మన 42 అక్రాస్ ఆల్ పోలీస్ స్టేషన్ చేసిన 42 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగిందని। యాన్యువల్ క్రైమ్ మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో సంవత్సరం క్రైమ్ ఎలాంటి క్రైమ్ రిపోర్ట్ అయితే దాని గురించి ఒక రివ్యూ కోసం ఇవ్వడం జరిగిందండి। కమింగ్ టు ద డేటా, మనకి పోయినసారి 2020 3,156 కేసెస్ రిజిస్టర్ అయితే 2021 3,022 కేసెస్ రిజిస్టర్ అయినాయండి। 4% వరకు ఈసారి తక్కువ కేసెస్ రిజిస్టర్ అయినాయి। అట్ ద సేమ్ టైం వన్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ నోటీస్ ఇస్ కోర్ట్ డిస్పోజల్, అంటే రిజిస్టర్ అయిన కేసెస్లో కన్విక్షన్ రావడం, కోర్టు నుంచి డిస్పోజ్ అవడం మాత్రం ఒక 41%, ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ అచీవ్మెంట్ అండి। ఇందులో కన్విక్షన్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి। సో కోర్ట్ డిస్పోజల్ వీ హ్యావ్ 41.4%। ప్రాపర్టీ కేసెస్ కూడా మనకి లాస్ట్ ఇయర్ 2020లో 158 కేసెస్ రిజిస్టర్ అయింది। అందులో 2021లో 121 కేసెస్, అంటే ప్రాపర్టీ కేసెస్ కూడా మనకి అఫెన్సెస్ అనేది తగ్గడం జరిగింది। 27 వరకు కేసెస్ మనకి రిడక్షన్ ఉన్నది, డిటెక్షన్ కూడా ఎక్కువైందండి దిస్ టైం। ఐ థింక్ వన్ నోటిసబుల్ అంటే ముఖ్యమైన డిటెక్షన్ ఏంటంటే చైన్ స్నాచింగ్ కేసు ఒకటి, అది మనకి నెల్లికూదూరు పిఎస్ 1% పట్టుకుంటే అది 12 కేసులో ఇన్వాల్వ్ ఉండేది। అది నుంచి మొత్తం మీకు రికవర్ అప్రాక్సిమేట్లీ 15 lakhs వరకు గోల్డ్ రికవర్ చేయడం జరిగింది। ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కేస్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్। ఇంకా మేజర్ క్రైమ్స్కి వస్తే మనం క్రైమ్ వైజ్ చూసుకుంటే మర్డర్ కేసెస్ అనేవి మనకి లాస్ట్ టైం 17 కేసెస్, 2020లో 17 కేసెస్ రిజిస్టర్ చేశారు, 22 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, ఒక 5 కేసెస్ పెరిగినాయి। రాబరీ కేసెస్ తగ్గినాయి అండి, మనకి లాస్ట్ టైం 2020లో 3 కేసెస్ తీశారు 1। అదేవిధంగా మనకి నోటిసబుల్గా చీటింగ్ కేసెస్ కూడా కొంచెం ఎక్కువనే పెరిగినాయండి। లాస్ట్ టైం 131 ఉంటే ఈసారి 138 కేసెస్ పెరిగినాయి। ఈ రైటింగ్ కేసెస్ కూడా తగ్గినాయి, 145 కేసెస్ 2022లో అయితే 2021లో 97 కేసెస్। ఎస్పెషలీ లుకింగ్ ఎట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ మనకి ఈసారి 120 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, కంపేర్ టు లాస్ట్ టైం 2020లో 105 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి। మన దగ్గర రేప్ కేసెస్, డౌరీ కేసెస్ మాత్రం రేప్ కేసెస్ 37 2020లో రిజిస్టర్ అయితే ఈసారి మనకి 32 రిజిస్టర్ అయ్యాయి। డౌరీ డెత్ కూడా లాస్ట్ టైం 2020లో 7 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 4 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి। కేసులో మనకి రిడక్షన్ ఉన్నది। ఇంకా రోడ్ యాక్సిడెంట్స్కి వస్తే 2020లో ఫేటల్ యాక్సిడెంట్స్, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణం కోల్పోవడం 2020లో ఒక 100 కేసెస్ అయితే 2021లో 131 కేసెస్ అయినాయండి। ఈ కెమెరాస్ కూడా మనకి క్రైమ్ డిటెక్షన్ ఇంకా ప్రివెన్షన్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి। సైబర్ క్రైమ్కి వస్తే 2020లో మనకి 116 కేసెస్ రిపోర్ట్ అయినాయి। ఎట్ ద సేమ్ టైం 2021లో ఇప్పుడు మనకున్న ఎన్సీఆర్పీ పోర్టల్ ఏ సైబర్ క్రైమ్ కూడా ఆన్లైన్ అప్లోడ్ చేస్తే మనం దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। దానిలో 148 కేసెస్ వరకు మనకి ఎన్సీఆర్పీ పోర్టల్ రిపోర్ట్ అయినాయండి।
అప్రాక్సిమేట్లీ 33% వరకు అమౌంట్ వరకు రికవర్ చేయడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్కి వస్తే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పాస్పోర్ట్స్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్, జాబ్ వెరిఫికేషన్, వివిఐ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పాస్పోర్ట్ వెరిఫికేషన్ వాటికి యావరేజ్ రెస్పాన్స్ 4 days ఉందండి. I think that also we have considerably reduced. At the same time, community policing ki vaste we have conducted lot of medical camps. At the same time మనం ఇప్పుడు చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు కూడా కరెంట్లీ 220 members వరకు we are recruitment training for other various exams. కళాబృందం కూడా మన పోలీస్ తరఫు నుంచి జనాలకి ఊర్లోకి వెళ్ళేసి అవేర్నెస్ కోసం కళాబృందం అనేది ఉంటుందండి. దాంట్లో ఆల్సో వీ హ్యావ్ 2500 వరకు జనాలు విట్నెస్ చేసినారని ఉంది అండి ఈసారి. దిస్ ఆల్సో మేజర్లీ ఫర్ జనాలకి అవేర్నెస్ రావడం కోసం. కళాబృందంలో ఇప్పటి నుంచి కూడా వీ స్టార్ట్ టు ఇంక్లూడ్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇది కూడా కళాబృందంలో ఇంక్లూడ్ చేస్తామండి. So this is the general on the whole rough crime statistics. ఉద్యోగ వ్యతిరేక 317 జీవోను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం మానుకోట వివేకానంద సెంటర్లో 317 జీవో కాపీలను దగ్ధం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 317 జీవో ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రభుత్వం జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవో నెంబర్ 317 రద్దు చేయాలి. జీవో నెంబర్ 317 ఉద్యోగ వ్యతిరేక జీవో అయినటువంటి 317 రద్దు చేయాలని కోరుతూ జీవో ప్రతులను దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఇవాళ ఈ జోనల్ వ్యవస్థ వల్ల, ఈ 317 జీవో వల్ల రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. స్థానికత దెబ్బతింటూ ఉన్నది. ఈ రకమైనటువంటి ఆందోళనను గత వారం 10 రోజులుగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టి బదిలీలు చేయడం వల్ల, ఆ జీవో వల్ల ఎక్కడ మైపాద్లో ఉన్నటువంటి మైపాద్ జిల్లా ఏర్పడిన తర్వాత మైపాద్ జిల్లాలో ఉన్నటువంటి జేతురాం ములుగు జిల్లాకు బదిలీ అయినటువంటి పరిస్థితి ఉంది. వారి భార్య ఇక్కడ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ ఉంది. ఈ రకంగా ఉండడం వల్లనే, ఈ జోనల్ వ్యవస్థ తప్పులు తడకగా ఉండడం వల్లనే, వాళ్ళ స్థానికత కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండడం వల్లనే సరిచేయాలని ఆందోళన చేశారు. రోడ్ల మీదకి వచ్చారు, బైఠాయించారు. కానీ చివరికి నిన్న జరిగినటువంటి మరణం, జేతురాం గారి మరణం, ఇవాళ 317 జీవో ఎంత శుద్ధ తప్పు దిక్కు తెచ్చింది. కాబట్టి వెంటనే తక్షణమే దీన్ని జీవోను రద్దు చేసుకోవాలని, అదేవిధంగా జేతురాం యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి జేతురాం హత్యకు కారణమైనటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, జేతురాంకు జోహార్ అర్పిస్తూ ఇవాళ ఈ యొక్క 317 జీవోను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. రద్దు చేయాలి 317 జీవోను. రద్దు చేయాలి 317 జీవోను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్వింకిల్ స్టార్ హై స్కూల్లో నూతన సంవత్సర వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ వడ్డేపల్లి సునీతాదేవి నూతన సంవత్సర కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ట్వింకిల్ స్టార్ హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ వడ్డేపల్లి చైతన్య కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్య సాధన కోసం ఈ నూతన సంవత్సరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గడిచిన కాలంలో చేసిన లోపాలను సరిచేసుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలన్నారు. అనంతరం ఆయన తరగతి గదులను సందర్శించి అందంగా తరగతి గదులను డెకరేషన్ చేసిన విద్యార్థులను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండి అక్బర్, శ్రీముఖి, నసీమా, యాదగిరి, ఉమారాణి, సుస్మితా రెడ్డి, శ్యామ్ సుందర్, శ్రీలక్ష్మి, రషీద్, హతీరాం, నరేష్, మౌనిక, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
would like to wish everyone an advanced Happy New Year 2022. So with lot of hopes, with lot of enthusiasm, we are going to start the new year. So as I said, you will stop that answer and you will be disappointed yourself. So I request everyone to start with a very happy moment and at the same time end whatever you are doing the work with that same kind of motivation, with that same kind of hard work. So just think before you start and put the continuous efforts to end it perfectly. So once again I wish everyone a very happy and prosperous new year ahead. I think everyone will surpass this year, the coming year, with a very joy and responsibility. Thanks a lot for everyone. Let's see that who are going to win in their decoration. I know that you have put a lot of efforts and lot of money in making your room decoration a good one with the help of teachers. I especially thank all the teachers for putting their efforts to help the children, to make them give some good memories in the school. Even though we have lot of restrictions, lot of hurdles, we are conducting all the events smoothly with all the help of the teachers to give the students a good memories in the school. So I request again, I order all the children, at the same time when you are enjoying, you should also concentrate more on studies. So without studies, this enjoyment doesn't have a meaning. So first of all, concentrate more. If you do well your exams, we will conduct more of this kind of activities. If you don't spend time on reading, if you don't spend time on studying and good manners, so we will cut down the సిపిఐ సీనియర్ నాయకులు దివంగత తలారి వెంకటేశ్వర్లు 9వ వర్ధంతిని శుక్రవారం మహబూబాబాద్ వివేకానంద సెంటర్లో నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి, సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్, సిపిఐ నాయకులు రేషపల్లి నవీన్, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న తదితరులు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బి విజయసారథి మాట్లాడుతూ తలారి వెంకటేశ్వర్లు పార్టీకి అంకిత భావంతో పనిచేశారన్నారు. అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని నాయకత్వం వహించి పీడిత ప్రజల హక్కుల సాధన కోసం ఆయన పనిచేశారన్నారు. ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ మరి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తను అహర్నిశలు పనిచేశాడు. ఆ సందర్భంగానే ఈ ప్రాంతంలో ప్రజల కోసం వికలాంగుల కాలనీ పేరు చెప్పుకునే ఆ కాలనీ తలారి వెంకటేశ్వర్లు నాయకత్వం వహించాడు పార్టీతో పాటు. అట్లా దానికి తలారి వెంకటేశ్వర్లు నగర్గా ఏర్పాటు చేసుకొని ఆయన పోరాటాన్ని గుర్తు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. తలారి వెంకటేశ్వర్లు దాదాపు 5 దశాబ్దాలు, 4.5 దశాబ్దాలు పార్టీ సభ్యుడిగా కొనసాగాడు. ఆయన 15వ ఏట నుండి పార్టీ సభ్యత్వం తీసుకొని తను మరణించేంత వరకు తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఒక దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ, పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఒకవైపున తన కుటుంబాన్ని పోషించుకుంటూనే రెండో వైపున దళితులు, గిరిజనులు, బీసీలు అన్ని వర్గాల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటంలో ముందున్నటువంటి తలారి వెంకటేశ్వరులు లేని లోటు భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితికి తీరని లోటు. తలారి వెంకటేశ్వర్ యొక్క మరి ఆశయాలను కొనసాగించవచ్చు. ఆయన ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల్లో పాల్గొని అగ్రభాగా నిలబడ్డాడో అదే పద్ధతుల్లో మనం కూడా ఆయన మార్గాన్ని నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రెడ్ సల్యూట్ తెలియజేస్తాం. జోహార్ కామ్రేడ్ తలారి వెంకటేశ్వర గారికి. పాకిస్తాన్ కామ్రేడ్ తలారి వెంకటేశ్వర గారి ఆశయాలను పార్టీ.
మహబూబాబాద్లోని గాది రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో శుక్రవారం పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కమ్మగాని కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక విషయాలపై శ్రద్ధ చూపాలన్నారు. శ్రద్ధగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Inferior vena cava, it is called as inferior vena cava. These two veins bring the deoxygenated blood from the all parts of the body and fills the deoxygenated blood into right atrium. In between right atrium and left right ventricle, there is a valve present. It is called tricuspid valve. The daughter was saying, "Father, please get lovely dresses for us." What was the daughter saying to the father? "Please get some lovely dresses for us." Then the merchant went to his third daughter, whose name was Beauty. Look at the another picture and answer. "Dear Beauty, it's now your turn. What do you want?" "I only need a rose plucked by your hand," replied daughter. మహబూబాబాద్లోని గాది రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో శుక్రవారం పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కమ్మగాని కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక విషయాలపై శ్రద్ధ చూపాలన్నారు. శ్రద్ధగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గాది రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం చాలా చక్కగా జరిగింది. దీనివల్ల విద్యార్థి దశలో ఉండేటువంటి విద్యార్థులు టీచర్లకు ఉండేటువంటి అనుభవాలను ప్రత్యక్షమైనటువంటి అనుభవంతో వాళ్ళు ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా కష్టపడి విద్యాబోధన చేస్తాడు, విద్యార్థులందరూ కూడా అర్థమయ్యేటట్టు, విద్యార్థులందరూ కూడా చదువు రావడానికి తన తపన ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా క్లాసుని కంట్రోల్ చేయడంలో కానీ విద్యార్థుల నుంచి వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొని తన ఉపాధ్యాయుడికి ఎలాంటి కష్టాలు ఉంటాయో ఈరోజు వాళ్ళకు తెలియపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ టీచర్ డే అనేటువంటిది మా స్కూల్లో నిర్వహించడం జరిగింది. పిల్లలు అందరూ కూడా చక్కగా పాల్గొని అన్ని క్లాసులు తరగతి గదిలో కానీ గ్రౌండ్లో కానీ చాలా చక్కని పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అనేటువంటిది రావాలి. ఆ బాధ్యత రావాలంటే ఆ యొక్క పని యొక్క గొప్పతనం ఏంటిది, ఆ పని వెనుక ఉండేటువంటి కష్టం ఏందనేటువంటిది తెలియడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ 2 రోజుల నుండి మా స్టాఫ్ కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ దీన్ని సహకరించినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా గాది రుక్మారెడ్డి యాజమాన్యం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.